గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిప్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు క్లాస్లో మనం చెప్తున్న టాపిక్ వచ్చేసరికి ఆస్కర్ అవార్డ్స్. ఓకేనా? సో ఆస్కర్ అవార్డ్స్ 2025 కోసం మనం డిస్కస్ చేద్దాం. అసలు ఆస్కర్ అవార్డ్స్ అనేది ఫస్ట్ మనకి ఏ ఫీల్డ్లో ఇస్తామంటే మూవీస్ అని చెప్తామండి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ప్రపంచంలో ఒక మూవీకి సంబంధించి హైయెస్ట్ అవార్డు, ప్రపంచంలో అతిపెద్ద అవార్డు ఏంటి అంటే ఆస్కర్ అవార్డు అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనకి ఈ ఆస్కర్ అవార్డ్స్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా లాస్ ఏంజల్స్ అంటాం మనం. లాస్ ఏంజల్స్ అమెరికా అని చెప్తాం మనం. ఓకేనా? సో అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ నగరంలో ఈ ఆస్కర్ అవార్డులు ఇవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి మంత్ అని చెప్తాం మనం. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి మంత్లో ఇస్తున్నాడు. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మన రీసెంట్గా మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా? సో అయితే ఇక్కడ ఆస్కర్ అవార్డ్స్ అనేది మనకి ఎన్ని కేటగిరీస్లో ఇస్తారు అంటే మనకి 23 కేటగిరీస్ అని చెప్తాం మనం. ఓకేనా? సో ఎన్ని కేటగిరీస్ అంటే మనకి 23 కేటగిరీస్ అంటాం మనం. ఓకేనా? సో ఓవరాల్గా మనకి 23 కేటగిరీలు ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఆస్కర్ అవార్డ్స్ ఇస్తున్న కమిటీ పేరు ఏంటి అంటే AMPAS అంటాం మనం. ఓకేనా? సో AMPAS అంటాం. ఓకేనా? సో AMPAS అంటే అకాడమీ ఆఫ్ మోషన్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటామండి. అకాడమీ ఆఫ్ మోషన్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటాం. ఓకేనా? సో కొన్ని ఎగ్జామ్స్లో ఇటువంటి వాటికి ఎబ్రివేషన్ అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. AMPAS ఏంటంటే ఎబ్రివేట్ చేయమంటాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి ఆస్కర్ అవార్డ్స్లో కేటగిరీస్ అడుగుతారండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బెస్ట్ యాక్టర్ అని, లేకపోతే బెస్ట్ యాక్ట్రెస్ అని, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఓకేనా, ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అని ఇటువంటి వాటిపైన క్వశ్చన్లు వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే వీటిపైన మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనం ఇందులో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చిత్రాలండి. ఫస్ట్ ఒక సినిమా పేరు రాస్తాను. ఓకేనా? సినిమా పేరు వచ్చేసరికి అనోరా అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక మూవీ. ఓకేనా? సో అనోరా అంటాం మనం. నెక్స్ట్ అనోరా అనే సినిమా ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి కామెడీ డ్రామా ఫిలిం అని గుర్తుపెట్టుకోవాలి. కామెడీ డ్రామా ఫిలిం అండి. ఓకేనా? సో కామెడీని బేస్ చేసుకుని ఉన్న సినిమా అనోరా. నెక్స్ట్ ఇంకా మనకి ఈ చిత్రానికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే ఓవరాల్గా 5 ఆస్కర్ అవార్డ్స్ వచ్చాయి. ఓకేనా? సో అనోరా చిత్రానికి ఎన్ని ఆస్కర్ అవార్డ్స్ వచ్చాయంటే 5 ఆస్కర్ అవార్డ్స్ వచ్చాయి, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనకి అనోరాకి ఏ కేటగిరీలో వచ్చాయంటే ఇక్కడ మనకి బెస్ట్ ఫిలిం అంటాం మనం. బెస్ట్ ఫిలిం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్ అంటాం. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ యాక్ట్రెస్, ఉత్తమ నటి అంటాం. ఉత్తమ నటి అంటాం. నెక్స్ట్ ఇంకా మనకి స్క్రీన్ ప్లే అని చెప్తాం మనం. స్క్రీన్ ప్లే అంటాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి బెస్ట్ ఎడిటింగ్ అంటాం మనం. ఓకేనా? సో ఓవరాల్గా 1 2 3 4 5. ఓకేనా? ఒక 5 కేటగిరీస్లో మనకి అనోరా సినిమాకి 5 ఆస్కర్ అవార్డులు రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఖచ్చితంగా ఎగ్జామ్లో అనోరా చిత్రం పైన ఎక్కువ మనం ఫోకస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ లేకపోతే అనోరా సినిమాలో నటించిన హీరో ఎవరు, లేకపోతే హీరోయిన్ ఎవరు, లేకపోతే అనోరా చిత్రానికి డైరెక్టర్ ఎవరు, ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇంకా మనం దీని గురించి ఇంకా మనం క్లారిటీగా మనం చెప్దాం మనం. ఓకేనా? సో అనోరా గురించి ఒక 5 ఆస్కర్ అవార్డ్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనకు అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి ఆస్కర్ అవార్డ్స్ గెలుచుకున్న వ్యక్తులండి. ఆస్కర్ అవార్డ్స్ గెలుచుకున్న వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా నేను ఇంకొక సినిమా రాస్తాను. ఈ సినిమా ఏంటి అంటే ఎమిలియా. ఓకేనా? సో ఎమిలియా పేరెజ్ అంటాం మనం. ఓకేనా? సో ఎమిలియా పేరెజ్ అనేది ఒక ఫ్రెంచ్ సినిమా అండి. ఓకేనా? ఎమిలియా పేరెజ్ అనేది ఒక ఫ్రెంచ్ భాష చిత్రం, గుర్తుపెట్టుకోవాలి. ఈ చిత్రానికి 13 నామినేషన్స్ వచ్చాయండి. ఎన్ని నామినేషన్స్ అంటే 13 నామినేషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రేపు పొద్దున్న ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగితే ఆస్కర్ అవార్డ్స్ ఏ సినిమాకి ఎక్కువ నామినేషన్స్ వచ్చాయి అంటే ఎమిలియా పేరెజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఓవరాల్గా 13 నామినేషన్స్ వచ్చాయి, కానీ అవార్డ్స్ మాత్రం తక్కువ వచ్చాయండి. అవార్డ్స్ మాత్రం తక్కువ వచ్చాయి, గుర్తుపెట్టుకోవాలి. సో 2 అవార్డ్స్ వచ్చాయి. ఓకేనా? సో ఎమిలియాకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే 2 ఆస్కర్ అవార్డ్స్ మాత్రం వచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ నామినేషన్స్ ఎక్కువ అందుకున్న చిత్రం ఏంటి అంటే ఎమిలియా అని చెప్తాం మనం, ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం ఇంకొక సినిమా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో సినిమా ఏంటి అంటే బ్రోట్ లిస్ట్. ఓకేనా? ఇంకో సినిమా ఏంటి అంటే బ్రోట్ లిస్ట్ అంటాం మనం. ఓకేనా? సో ఈ బ్రోట్ లిస్ట్ సినిమాకి ఒక 3 అవార్డ్స్ వచ్చాయి. ఈ బ్రోట్ లిస్ట్ సినిమాకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే ఒక 3 అవార్డ్స్ వచ్చాయి. ఓకేనా? సో ఓవరాల్గా నేను ఒక 3 మూవీస్ నేమ్స్ చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి అనోరా, సెకండ్ వన్ వచ్చేసరికి ఎమిలియా పేరెజ్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్రోట్ లిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ సినిమాలో నటించిన వ్యక్తులకి అవార్డులు రావడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకి ఆస్కార్స్లో బెస్ట్ యాక్టర్. ఓకేనా? ఉత్తమ నటుడు. ఉత్తమ నటుడు ఎవరు అంటే ఇక్కడ మనకి
బ్రాడీ అని చెప్తాం మనం. ఓకేనా, ఉత్తమ నటుడి పేరు ఏంటి అంటే బ్రాడీ అంటాం. నెక్స్ట్ బ్రాడీ ఏ సినిమాలో నటించాడు అంటే బ్రూటలిస్ట్లో నటించాడు. బ్రూటలిస్ట్లో నటించాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకి ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ అంటాం. బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అంటే మనకి మ్యాడిన్సన్ అంటాం మనం. ఎవరు అంటే మ్యాడిన్సన్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మ్యాడిన్సన్ ఏ సినిమాలో నటించారు అంటే అనోరా అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ మనకి అనోరా చిత్రాల్లో నటించినందుకు ఈవిడికి మ్యాడిన్సన్కి ఆస్కర్ అవార్డు వచ్చింది. ఎగ్జామ్లో ఇండైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ తీసుకుంటే ఉత్తమ దర్శకుడు అండి. ఓకేనా, బెస్ట్ డైరెక్టర్ అంటాం మనం. బెస్ట్ డైరెక్టర్ అంటాం. బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే ఇక్కడ మనకి సీన్ బేకర్ అంటాం మనం. ఎవరు అంటే సీన్ బేకర్ అంటాం, సీన్ బేకర్. ఓకేనా, సో అనోరా చిత్రాన్ని దర్శకత్వం వహించిన వ్యక్తి ఎవరు అంటే సీన్ బేకర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో కేటగిరీస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కేటగిరీస్ వ్యక్తుల పేర్లు కొంచెం మనకి డిఫికల్ట్గా ఉంటాయి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకు అడుగుతాడు. ఓకేనండి, సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా, ఇంకా ఇందులో కేటగిరీస్ వచ్చేసరికి మనకి యానిమేషన్ చిత్రం అంటాం, బెస్ట్ యానిమేషన్ ఫిలిం అంటాం. ఓకేనా, సో బెస్ట్ యానిమేషన్ ఫిలిం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ యానిమేషన్ చిత్రం అంటాం మనం. ఓకేనా, సో ఉత్తమ యానిమేషన్ చిత్రం ఏంటి అంటే ఇక్కడ మనకి ఫ్లో అండి. ఒక సినిమా పేరు వచ్చేసరికి ఫ్లో అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. సో ఉత్తమ యానిమేషన్ చిత్రం ఏంటి అంటే ఫ్లో అంటాం. నెక్స్ట్ ఇంకా మనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండి. ఓకేనా, ఉత్తమ సహాయ నటుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటాం. ఓకేనా, సో ఎవరు అంటే మనకి కిరణ్ అని చెప్తాం. ఓకేనా, సో కిరణ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను నటించిన చిత్రం ఏంటి అంటే మనకి రియల్ పెయిన్. ఓకేనా, సో రియల్ పెయిన్ అనే సినిమాలో ఇతను నటించారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఉత్తమ సహాయ నటి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. ఓకేనా, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరు అంటే మనకి జో అని గుర్తుపెట్టుకోవాలి, జో. ఓకేనా, సో జో ఇంపార్టెంట్. జో ఏ సినిమాలో నటించారు అంటే ఎమిలియా. ఓకేనా, సో జో ఏ సినిమాలో నటించారు అంటే ఎమిలియా అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటగిరీస్ వ్యక్తుల పేర్లు వాళ్ళు నటించిన సినిమాలు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అండి. ఓకేనా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం మొత్తం అంతర్జాతీయ చిత్రం ఏంటి అంటే ఐ యామ్ స్టిల్ హియర్ అని చెప్తాం మనం. ఓకేనా, సో ఐ యామ్ స్టిల్ హియర్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏ భాష చిత్రం అంటే బ్రెజిల్ అండి. ఏ దేశ చిత్రం అంటే బ్రెజిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం వచ్చేసరికి ఐ యామ్ స్టిల్ హియర్ గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్. వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి ఆస్కర్ అవార్డ్స్లో ఇంకా మనకి ఇండియన్ ఫిలిం ఏమైనా నామినేట్ అయిందా, ఓకే, ఇండియన్ ఫిలిం ఏమైనా మనం షార్ట్ లిస్ట్ చేసి పంపించామా అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, సో అయితే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇండియన్ ఫిలిం బెస్ట్ లైవ్ యాక్షన్స్ కేటగిరీస్లో మన ఇండియన్ ఫిలిం ఒకటి పంపించాం. ఓకేనా, ఆ సినిమా నామినేట్ అవ్వలేదు ఫైనల్ లిస్ట్లోకి. అయితే భారతదేశం నుంచి పంపించిన సినిమా పేరు ఏంటి అంటాడు ఎగ్జామ్లో. సో మనం ఏం చెప్పాలంటే అనూజ అని చెప్పాలి మనం. ఓకేనా, సో అనూజ అని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇండియా నుంచి పంపించిన బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీలో మనం ఏం పంపించామంటే మనం లాపాటా లేడీస్. ఓకేనా, సో లాపాటా లేడీస్ అనే సినిమాని మనం ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీలో పంపించడం జరిగింది. సో అయితే ఇవి నామినేట్ అవ్వలేదండి, ఫైనల్ లిస్ట్లోకి నామినేట్ అవ్వలేదు. ఓకేనా, సో బట్ 2 ఇండియన్ ఫిలిమ్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ అనూజ. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ లాపాటా లేడీస్. ఓకే, రెండు కూడా ఫైనల్ లిస్ట్లో మనం సెలెక్ట్ కాలేదు. ఓకేనండి, సో ఇంపార్టెంట్ అండి. చూడండి, చాలా క్లారిటీగా నేను చెప్పడం జరిగింది. సపోర్టింగ్ యాక్టర్ కానీ, యాక్ట్రెస్ కానీ, లేకపోతే డైరెక్టర్ కానీ, ఓకే, లేకపోతే ఎక్కువ నామినేషన్ అందుకున్న చిత్రం, లేకపోతే ఎక్కువ అవార్డులు అందుకున్న చిత్రం అనోరా 5 అవార్డులు. ఓకేనా, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకి బెస్ట్ సౌండ్స్ అండి, బెస్ట్ సౌండ్స్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అంటాం. సినిమా పేరు వచ్చేసరికి ఏంటి అంటే డ్యూన్ పార్ట్ అంటాం మనం. ఓకేనా, డ్యూన్ పార్ట్ 2 అంటాం మనం. ఓకేనా, సో ఓవరాల్గా ఆస్కర్ అవార్డు సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్లైడ్లో మనం ఇంకొక అవార్డు కూడా చూద్దాం మనం. ఓకేనా, సో అది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకేనా, సో నెక్స్ట్ అవార్డు వచ్చేసరికి మనకి రామన్ మెగ్సెసే అవార్డు అంటాం మనం. ఓకేనా, రామన్ మెగ్సెసే అవార్డు 2025. ఓకేనా, చూడండి, ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 31న ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఎక్కడ ఏ కంట్రీ ఇస్తుందంటే మనకి ఇక్కడ ఫిలిప్పీన్స్ దేశం ఇస్తుంది.
ఏ కంట్రీ ఇస్తుందంటే ఫిలిప్పీన్స్ కంట్రీ ఇస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్ని రంగాల్లో ఇస్తుందంటే 6 రంగాలు, 6 ఫీల్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. అయితే 2025లో మనకి ఎన్ని రామన్ మెగ్సెస్ అవార్డులు ఇచ్చారంటే 3 అవార్డ్స్ ఇచ్చారు. ఎన్ని అవార్డ్స్ ఇచ్చారంటే 3 అవార్డ్స్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈసారి ప్రత్యేకత ఉందండి. సో ఒక అవార్డు భారతదేశం రావడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆల్రెడీ పిక్చర్లో మనకు కనబడుతున్నారు, 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఓకేనా, 2 వ్యక్తులు కనబడుతున్నారు, ఒక సంస్థ కనబడుతుంది, ఇంపార్టెంట్. ఓకేనా. సో అయితే ఈ టోటల్ 3 అవార్డ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే భారతదేశం నుండి ఫస్ట్ NGO ఆర్గనైజేషన్ అండి. ఓకేనా. సో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటాం. ఓకేనా. భారతదేశం నుండి ఇప్పుడు దాకా ఒక ఆర్గనైజేషన్కి అయితే అవార్డు రాలేదు, కానీ 2025 సంవత్సరంలో మనకి ఎడ్యుకేట్ గర్ల్స్, ఓకేనా, ఏంటి అంటే ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకి మనం రామన్ మెగ్సెస్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అసలు ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ అసలు ఎవరు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, అసలు ఏ వర్క్ చేస్తే ఈ అవార్డు వచ్చినది మనం క్లారిటీగా మనం చెప్పుకుందాం. ఓకేనా. సో ఎడ్యుకేట్ గర్ల్స్ అనేది స్థాపించింది ఎవరు అంటే మనకి సఫీనా హుస్సేన్ అండి. సఫీనా హుస్సేన్, గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ అంటే 2007 సంవత్సరంలో మనకి రాజస్థాన్ అండి. ఎక్కడ అంటే మనకి రాజస్థాన్లో స్థాపించారు. ఓకేనా. సో ఎడ్యుకేట్ గర్ల్స్ ఏం చేసింది అంటే ఎవరైతే స్కూల్ డ్రాప్ అవుట్ ఉమెన్ ఉన్నారో, ఎవరైతే చదవకుండా ఆడపిల్లలలో ఉన్నారో, సో వాళ్ళని స్కూల్ తీసుకురావడం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి సుమారు దగ్గర 30,000 గ్రామాలండి, నియర్లీ 30,000 విలేజెస్ నుంచి ఇప్పుడు గర్ల్స్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఇప్పించిన సంస్థ ఏంటి అంటే ఎడ్యుకేట్ గర్ల్స్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థని ఎవరు స్థాపించారు అంటే సఫీనా హుస్సేన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20 క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి సెకండ్ పర్సన్ వచ్చేసరికి షహీనా ఆలీ. ఓకేనా. సెకండ్ పర్సన్ ఎవరు అంటే షహీనా ఆలీ అంటాం. ఓకేనా. ఈవిడ మాల్దీవ్స్ దేశం అండి, మహిళ, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మాల్దీవ్స్ దేశానికి మొట్టమొదటిసారిగా రామన్ మెగ్సెస్ అవార్డు వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఈవిడ పర్యావరణవేత్త అండి. ఓకేనా. సో ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అంటాం మనం. ఓకేనా. సో పర్యావరణవేత్త అని గుర్తుపెట్టుకోవాలి, ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవిడ మనకి సముద్ర కాలుష్యం అంటాం మనం, మెరైన్ పొల్యూషన్ పైన ఫైట్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి ప్లాస్టిక్ పొల్యూషన్ అంటాం మనం. ఓకేనా. రెండింటిపైన కూడా ఈవిడ సర్వీస్ చేసినందుకు ఈవిడికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో రామన్ మెగ్సెస్ అవార్డు గెలుచుకున్న మాల్దీవ్స్ మహిళ ఎవరు అంటే షహీనా ఆలీ అని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా థర్డ్ పర్సన్ ఎవరంటే యాంటియానో. ఓకేనా. థర్డ్ పర్సన్ ఎవరంటే యాంటియానో. ఓకేనా. సో యాంటియానో అంటాం. అవార్డు ఇస్తున్న దేశం ఏంటి అంటే ఫిలిప్పీన్స్ అండి. సో ప్రతి సంవత్సరం ఫిలిప్పీన్స్ దేశం నుండి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి. ఈ యాంటోనియోకి ఫిలిప్పీన్స్ క్యాపిటల్ ఏంటి అంటే మనీలా అంటామండి. ఓకేనా. మనీలా నగరంలో ఎవరైతే ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారో సో వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఓవరాల్గా రామన్ మెగ్సెస్ అవార్డు ఎన్ని అవార్డ్స్ ఇచ్చారంటే 3 అవార్డ్స్ అంటాం. ఎంతమందికి ఇచ్చారంటే 2 అవార్డ్స్ అని చెప్తాం మనం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2 అవార్డ్స్ ఒక సంస్థ, ఒక 2 అవార్డ్స్ 2+1 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ 1 వచ్చేసరికి ఏంటి అంటే మన ఇండియన్ ఆర్గనైజేషన్ అండి, ఇండియన్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ రోజు వీడియోలో మనం ఓవరాల్గా 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ చూసాం. సో ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ కూడా మనం చూస్తూ మనం ముందుకెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకా మరిన్ని వీడియోస్ మనం చేద్దామండి. థ్యాంక్ యూ.